పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం గిద్దలూరు ఆర్టీసీ డిపో నుంచి నూతన బస్సు సర్వీసులను స్థానిక శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి శనివారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. గిద్దలూరు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొని నూతన బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్ర పర్యటనకు వెళ్లే భక్తులకు రవాణా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉపయోగపడే అనేక ఆర్టీసీ సర్వీసులను రద్దు చేశారని మండిపడ్డారు. ప్రయాణికుల కనీస అవసరాలను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని గిద్దలూరు డిపోకు మరిన్ని నూతన బస్సులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్వయంగా స్టీరింగ్ పట్టి బస్సును నడిపారు. ఎమ్మెల్యే డ్రైవర్ సీట్లో కూర్చొని బస్సు నడపడం చూసి అక్కడున్న ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు మరియు కార్యకర్తలు ఆశ్చర్యానికి లోనవడమే కాకుండా ఆయన ఉత్సాహాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్రలేఖనం పోటీలో గెలుపొందిన ఆర్టీసీ సిబ్బందికి బహుమతులు అందజేశారు. అదేవిధంగా జీరో ఫెయిల్యూర్స్ అవార్డుకు గిద్దలూరు డిపో ఎన్నిక కావడంతో డిపో సిబ్బందిని అభినందిస్తూ ఇన్ఛార్జ్ టీఎంకు ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, ఈడీ నాగేంద్ర ప్రసాద్, సిటిఎం రవికాంత్, ఇన్ఛార్జ్ టీఎం మౌనిక, కనికిరి పొదిలి టీఎంలు మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాలేశ్వరయ్య మరియు కౌన్సిలర్లు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈరోజు పూర్తి ప్రాధాన్యత ఇస్తుంది. ఒకవైపు బస్సెస్ కావాలన్నా వేస్తూ ఉన్నారు, ప్రయాణికులను భద్రతను దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. రెండవ వైపు కార్మికులకి వారికి ఉండవలసినటువంటి కల్పించవలసినటువంటి ప్రతి ఒక్క మేలుల్ని కూడా ఈరోజు ఆర్టీసీ కల్పిస్తుందని తెలియజేస్తూ ఈరోజు అది యాజమాన్యం కాకుండా ప్రభుత్వం అయింది కాబట్టి ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, ఆర్టీసీ శాఖ మంత్రి గారు పూర్తి శ్రద్ధ చూపుతున్నారు. వీరి యొక్క ఏదైతే ప్రయాణికుల సౌకర్యాలు కానీ వీటన్నిటి పట్ల తెలియజేస్తూ శ్రీశైలానికి ఆ రోజు చెప్పిన వెంటనే బస్సు వేసినందుకు ఆర్టీసీ మా యొక్క అధికారులందరూ కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ వచ్చేటప్పుడు గిద్దలూరు నుంచే తెలిసి 10 బస్సుల వరకు వెళ్తూ ఉన్నాయి. అంటే దీనికి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పెట్టినట్టయితే మా కార్మికులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు, ఇంకా కొంతమంది కార్మికులకు ఉద్యోగం కల్పించిన వాళ్ళు అవుతారు అనేటువంటి ఉద్దేశంతో మీరు అది కల్పించవలసిందిగా నేను కోరుతూ, ఏది ఏమైనా చాలా సంతోషదాయకంగా ఉంది ఈ పనులను మొదలుపెట్టడం. ఎన్నో రోజుల నుంచి ఈ కార్మిక సోదరులకు ఆకాంక్షది ఇక్కడ సీసీ కావాలని చెప్పి ఇదంతా కూడా దాన్ని నెరవేర్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ద్వారకా తిరుమలరావు గారికి, అలాగే మా యొక్క ఈడీ గారికి, మా ఆర్టీసీ ఆర్ఎం గారికి, తర్వాత వచ్చేటప్పటికి మా సురేష్ రెడ్డి గారు మాకు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.